వెల్కమ్ టు యూఐటీవీ. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు వ్యూహాలతో బిజీగా గడుపుతున్నాయి. అధికార పార్టీ ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీని ఇస్తున్న ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితిగా అక్కడి పాలిటిక్స్ మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో రాజకీయాలకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో, ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి ఉంటుందో అంచనా వేయడం అంత తేలిక కాదు. అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్ అయిన బీహార్లో అధికార పార్టీ ఎన్డీఏ విపక్ష కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సౌత్ ఫస్ట్ మీడియా సంయుక్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రెండు కూటముల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం 1% ఉంటుందని వెల్లడైంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 41 నుంచి 44%, ఇండియా కూటమికి 40 నుంచి 42.5% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలో తెలిసింది. ఇక శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుంచి 31% ఓట్లతో, అదేవిధంగా బీజేపీ 28 నుంచి 29% ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జన్ స్వరాజ్ పార్టీ 6 నుంచి 8% ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుంచి 9% వరకు ఓట్లు పొందే అవకాశం ఉందని పీపుల్స్ సర్వే పేర్కొంది. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, అదేవిధంగా పార్టీలో అసంతృప్తులు, ఇతర అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37% ఓట్లు సాధించాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11,000 మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలు అవతరించగా బీజేపీ 74 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక సంకీర్ణ రాజకీయాలకు నెలవైన బీహార్లో మరోసారి ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్యనే పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీయూ, హెచ్ఈఎం, ఎల్జీపీ, రామ్ విలాస్, ఆర్ఎల్ఎం పార్టీలతో కూడా అధికార ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాల ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి చలామణి అవుతూ బీహార్లో మహాగఠబంధన్లో ప్రతిపక్ష పార్టీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ వామపక్షాలు, వికావిల్ ఇన్సాన్ పార్టీ కూడిన మహాకూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీటితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో మార్పు, ఉద్యోగాలు అనే నినాదంతో ఎన్నికలు జరగ్గా ఈసారి మాత్రం సంక్షేమ పథకాల పేరుతో ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఓటర్లను ఆకట్టుకునేందుకు పథకాలను అర్హులు అప్లై చేసుకునేలా చేస్తున్నాయి. అంతేకాకుండా ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగంపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధితో తగ్గించడం ఎన్డీఏకు కలిసి వస్తుంది. జీవికా పథకంలో భాగస్వాములైన మహిళలు, మద్య నిషేధం, వితంతు పింఛన్లు, సబ్సిడీలతో నితీష్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వాల కంటే ఎన్డీఏ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా సర్ లాంటి అంశాల కంటే ప్రాంతీయ అంశాలే ఈసారి ఎన్నికల్లో కీలకం కానున్నాయని 3 సర్వేలు వెల్లడైంది. ఇక సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే బీహార్లో 15.5% ఉన్న అగ్రవర్ణాల్లో 3% బ్రాహ్మణులు, 3.5% రాజ్పుతులు, 2.8% భూమిహరులు, 0.6% కాయస్థులు బీజేపీకి మద్దతిస్తున్నారు. ఇక 14.5% యాదవులు ఆర్జేడీ వెంట ఉన్న మిథిల, సీమాంచల్లో బీజేపీకి కొంత యాదవులు మద్దతు లభిస్తుంది. ఇక 2.8% ఉన్నటువంటి కుర్మీలు, 4.2% ఉన్నటువంటి కుష్వాహాలు, దక్షిణాన నితీష్ వెంట ఉన్న ఉత్తరాదిన చీలిక కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే బీహార్లో కీలకమైన 36% ఉన్న ఈబీసీలు జేడీయూ, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక 17% ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు కూడా ఎన్డీఏకే చేకూరుతున్నారు. రాష్ట్రంలో 17% ఉన్నటువంటి ముస్లింలు మహాగఠబంధన్కు మద్దతిచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ రకంగా ఎన్డీఏ ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని అంటున్నారు. అయితే ఇవి రాజకీయాలు కాబట్టి పరిణామాలు ఎలాగైనా మారే అవకాశాలు లేకపోలేదు. మరోసారి ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించినా ఆశ్చర్యపోవనవసరం లేదు.